గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారికి మైహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటిదంటే, వివిధ కాంగ్రెస్ నేతలు సెప్టెంబర్ 9 తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందనేసి ఈ అసెంబ్లీలో జరిగేటటువంటి ఏదైతే సమావేశాలు ఉందో, సో ఈ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయించుకొని దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ను ముందుకు తీసుకెళ్లాలనేసి మరి ప్రభుత్వం భావిస్తుందనేసి ఇరువురు కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి అయితే ఇప్పటికీ ప్రభుత్వం చాలా ఉద్యోగాల విషయంలో చాలా సానుకూలంగా ఉన్నదనేసి, అదేవిధంగా ఈ నెలలో 25 జరగబోయేటటువంటి రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉన్నదో, ఆ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉద్యోగాల విషయంపై చర్చించి అసెంబ్లీ సెషన్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు అన్న ఉద్దేశంతో ప్రభుత్వము ముందడుగు వెళ్తుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్ లోపల 3 కీలక నోటిఫికేషన్లు కూడా విడుదల చేసే అవకాశం ఉన్నదనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ ఆలోచనతో ఈ కార్యాచరణ మొదలవుతుందనేసి, సో ఏదైతే సెప్టెంబర్ 9న ఏదైతే కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఏదైతే ఉన్నదో, ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ కనబడుతుందనేసి కూడా ఇరువురు వర్గాలు చెప్పేటటువంటి సమాచారం అండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఎన్ని శాఖల్లో భర్తీ చేస్తారు సార్ అంటే 17 శాఖల్లో భర్తీ చేయడానికి ప్రభుత్వం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా వచ్చేసరికి ఇక గ్రూప్స్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో మాత్రము మరి ఎటువంటి జాప్యం లేకుండా మరి పారదర్శకంగా నిర్వహించాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం సూచించినటువంటి ఒక విషయం అన్నమాట. మొత్తానికైతే మరిన్ని నియామకాలకు గ్రీన్ సిగ్నల్ తెలిపే అవకాశం ఉంటుంది. లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు, అంగన్వాడీకి సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, మిగతా ఏఈ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇవన్నీ కూడా మరి రీషెడ్యూల్ చేసి ఇక్కడ అసెంబ్లీ సెషన్ చూడండి సార్, త్వరలో జరిగేటటువంటి ఈ అసెంబ్లీ సెషన్లో సెప్టెంబర్ 9న మనకు ఏదైతే కమిటీ రిపోర్టు ఏదైతే ఇస్తుందో, వివిధ శాఖల్లో ఏర్పాటు చేసినటువంటి శాంతకుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఉన్నదో, ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే వివిధ శాఖల్లో దాదాపుగా 17 శాఖల్లో అన్నారండి, దాదాపుగా 17 శాఖల్లో దీనికి సంబంధించినటువంటి భర్తీ ఉండబోతుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అసెంబ్లీలో దీనిపై ప్రకటన ఉండబోతుందన్న దానిపై మరి చూడాలి సార్. ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా త్వరలో అనేసి ప్రభుత్వము ముందుకు సాగింది. గతంలో జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించి 1 ఇయర్ అయినా కూడా ఇప్పటి వరకు డిలే అవుతూనే ఉన్నది. మరి ఈ ప్రక్రియ ఎంతవరకు పోతుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి. మరి 1 ఇయర్ దాటిపోయిన తర్వాత కూడా మరి నోటిఫికేషన్ లేని కారణంగా నిరుద్యోగులు చాలా నిరాశతో ఉన్నారనేసి మరి స్థానిక సంస్థల్లో వెళ్తే మరి అక్కడ వచ్చేసి వ్యతిరేకంగా అయిపోతాము, ఖచ్చితంగా ఓటమి దిశ అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ సెప్టెంబర్ 9న ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగానే మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మొత్తానికైతే అసెంబ్లీ సెషన్లో ప్రకటించే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది సార్. ఎందుకంటే అసెంబ్లీ సమావేశంలో గతంలో కూడా మరి ఏదైతే ప్రీవియస్ జాబ్ క్యాలెండర్ ఉన్నదో, ఆ జాబ్ క్యాలెండర్లో కూడా ప్రకటించారు. ఈ అసెంబ్లీ సెషన్లోనే ప్రకటించబోతున్నారన్న దానిపై కూడా చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. మరి వాస్తవానికైతే ప్రభుత్వము ఇలాంటి డిసిషన్ ఎందుకు తీసుకుంటుంది అంటుంటే, మరి ఎలక్షన్స్ ఎఫెక్టే అనుకోవాలా, లేకపోతే మరి ఎప్పటి నుంచో చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ దిశగా ముందుకెళ్తున్నారు అన్న దానిపై చెప్పుకోవాలో ఇప్పుడు చర్చనీయాంశం. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ట్రెండ్ బట్టి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో చాలా సానుకూలంగా ప్రవర్తిస్తుంది. ఏ దిశల్లో అయినా సరే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనే అంశం తెలుస్తుందండి. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయి. మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.